అనగనగా ధర్మపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. కొన్ని ఇల్లులు మాత్రమే ఉండే ఆ గ్రామం ఎప్పుడు పచ్చగా, పక్షుల కిలకిల రావాలతో, సెలయేరుతో చూడడానికి చాలా అందంగా ఉండేది. ఆ గ్రామంకి దగ్గర్లోనే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ గ్రామంలో రాము అనే ఒక పేద కట్టెలు కొట్టే వ్యక్తి ఉండేవాడు. రాము చాలా కష్టపడి పనిచేసే మనిషి. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే లోపే లేచి తన పాత గొడ్డలిని తీసుకొని అడవికి వెళ్ళేవాడు. అడవిలో కట్టెలు కొట్టి వాటిని దగ్గర్లోని సంతలో అమ్మివచ్చే డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. రాము చాలా నిజాయితీపరుడు. తన అవసరం మేరకు మాత్రమే కట్టెలు కొట్టేవాడు. తన జీవనాధారం కోసమే అయినా చెట్లను నరకడం తప్పని రాము భావించేవాడు. అందుకని అప్పుడప్పుడు అడవిలో చిన్న చిన్న మొక్కలు నాటివాటికి దగ్గర్లోని నది నుండి నీరు తెచ్చి వేసేవాడు. ప్రతిరోజులాగే రాము ఆ రోజు కూడా పొద్దున్నే లేచి కట్టెల కోసం తన పాత గొడ్డల్ని పట్టుకొని అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. తమ గ్రామం నుండి అడవికి వెళ్ళడానికి ఒక చెక్క వంతెన్ను దాటవలసి ఉండేది. రాము తన పాత గొడ్డలి పట్టుకొని వంతెన దాటుతూ అడవికి వెళ్ళాడు. అక్కడ చెట్లను కొట్టి వాటిని మోపుగా చేసి తన తలపై పెట్టుకొని తిరిగి గ్రామంకు వెళ్ళడానికి వంతెనను దాటుతూ ఉన్నాడు. ఇంతలో తన చేతిలో ఉన్న గొడ్డలి అనుకోకుండా కింద ఉన్న సెలయేరులో పడిపోయింది. రాము వెంటనే వంతెనను దిగి సెలయేరు పక్కకు వస్తాడు. నీటిలో పడిపోయిన తన గొడ్డలి కోసం చూస్తాడు. గొడ్డలి ఎక్కడ కనిపించదు. రాము కూర్చుని చాలా బాధగా ఏడవడం ప్రారంభించాడు. అయ్యో, ఇది నా జీవన సాధనం. ఇది లేకుండా నేను ఏ పని చెయ్యలేను. ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? నేను ఎవరికీ అన్యాయం చేయలేదే, నాకెందుకింత పెద్ద కష్టం వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు. కొన్ని క్షణాల తర్వాత ఆ నదిలోని నీరు ఒక్కసారిగా మెరుస్తూ ఉధృతంగా తయారైంది. రాము ఆశ్చర్యపడి ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు. ఇంతలో అందులో నుండి ఒక దివ్యమైన జలదేవత బయటకు వచ్చింది. రాము ఆశ్చర్యపోయాడు. కాని కాసేపటికే తేరుకుని గౌరవంగా చేతులు జోడించి ఇలా అన్నాడు. అమ్మా, నా గొడ్డలి నదిలో పడిపోయింది. అది లేకుండా నేను జీవించలేను. అది నా జీవనాధారం. నేను ఏ రోజూ ఎవరికీ అన్యాయం చేయలేదు. నాకెందుకిలా జరిగింది అని అడుగుతాడు. జలదేవత చిరునవ్వుతో, రాము భయపడకు, నీ గొడ్డలి నీకు తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి గాలిలో నుండి ఒక మెరిసే బంగారు గొడ్డలి బయటకు తీస్తుంది. ఆ గొడ్డల్ని రాముకి చూపిస్తూ, రాము, ఇది నీ గొడ్డలేనా అని అడుగుతుంది. ఆ గొడ్డల్ని చూసి రాము ఆశ్చర్యపోతాడు. కాని వెంటనే తలను ఊపుతూ, లేదమ్మా, నాది కాదు. నా గొడ్డలి ఇనుముది. ఇది బంగారం గొడ్డలి కదా, నాది కాదు అని నిజాయితీగా చెప్పాడు. జలదేవత నవ్వుతూ బంగారపు గొడ్డలిని మాయం చేసేస్తుంది. ఈసారి జలదేవత గాలిలో నుండి వెండి గొడ్డలిని బయటకు తీస్తుంది. ఆ గొడ్డలిని రాముకి చూపిస్తూ, రాము, ఇది నీ గొడ్డలేనా అని అడుగుతుంది. అప్పుడు రాము ప్రశాంతంగా, లేదమ్మా, ఇది కూడా నాది కాదు. ఇది వెండి గొడ్డలి కదా, నా గొడ్డలి సాధారణమైన ఇనుప గొడ్డలి అనంటాడు. జలదేవత నవ్వుతూ వెండి గొడ్డలిని మాయం చేసేసి ఈసారి ఒక సాధారణమైన ఇనుప గొడ్డలిని తీసుకువస్తుంది. అది చూసిన రాము ముఖం ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోతుంది. వెంటనే రాము ఆనందంతో, అమ్మా, ఇది నా గొడ్డలి. దయచేసి ఇది మాత్రం నాకు ఇప్పించండి అని అంటాడు. జలదేవత ఎంతో సంతోషించింది. రాము, నువ్వు దయకలిగిన వాడివి. నీ వృత్తి చెట్లను నరకటమైనప్పటికీ నీ సాయశక్తుల మొక్కలని నాటడం, వాటికి నీరు పోయటం నేను గమనిస్తూనే ఉన్నాను. ఈరోజు నీ నిజాయితీని పరీక్షించటానికి నేను బంగారం వెండి గొడ్డలి చూపించాను. బంగారం వెండి గొడ్డల్ని చూసినా కూడా నువ్వు అబద్ధం చెప్పలేదు. నీ నిజాయితీకి నేను ఎంతో ఆనందపడ్డాను అని చెప్తుంది. ఆమె 3 గొడ్డళ్లను, బంగారు, వెండి మరియు ఇనుమును రాముకి బహుమతిగా ఇచ్చింది. రాము ఆనందంతో నిండిపోయాడు. అమ్మా, నాకిది ఊహించని వరం. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని నమస్కరించాడు. జలదేవత నవ్వుతూ మాయమైపోతుంది. రాము బంగారు, వెండి, ఇనుము 3 గొడ్డళ్లను చూసి చాలా ఆనందపడతాడు. రాము బంగారు, వెండి, ఇనుము 3 గొడ్డళ్లను పట్టుకుని తన ఇంటికి వెళ్తాడు. రాము తన ఇంటికి వెళ్ళి తన భార్యకు జరిగినదంతా చెప్పి
3 గొడ్డళ్ళను చూపిస్తాడు. అది చూసిన తన భార్య చాలా ఆనందపడుతుంది. ఇంతలో గ్రామస్తులంతా వస్తారు. జరిగిందంతా విని రాము నిజాయితీకి మెచ్చుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కథావిశ్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఏ గొడ్డలు తీసుకుంటారో కామెంట్ చేయండి.